కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వివాదాలన్నీ సమసిపోవాలి, నేతలంతా ఐక్యంగా పనిచేయాలి. ఇవి ఇటీవల పిఎస్సి మీటింగ్ లో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. సీఎం సూచనలకు తగినట్టుగానే పార్టీలో కార్యాచరణ మొదలైపోయింది. ఏ జిల్లాల్లో నేతల మధ్య వివాదాలు ఉన్నాయన్న అంశానికి సంబంధించి చర్చించిన క్రమశిక్షణ కమిటీ వాటికి పరిష్కారం కనిపెట్టడం ఎలా అన్న అంశం మీదే ఇప్పుడు ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ లో గొడవలు సహజం, పార్టీలో నేతల మధ్య వివాదాలు కూడా సర్వసాధారణం. కానీ ఇలాంటి గొడవలు వివాదాలకు సాధ్యమైనంత తొందరగా ముగింపు పలకాలనే ఆలోచనలో ఉంది పార్టీ నాయకత్వం. ఇటీవల జరిగిన పార్టీ పిఎస్సి సమావేశంలో దీనిపై సీఎం రేవంత్ సహా ముఖ్య నేతలు కీలక సూచనలు చేశారు. గొడవలు పక్కన పెట్టి అంతా కలిసి పనిచేయాలని సూచించారు. ఆ దిశగా పార్టీ కూడా చర్యలు చేపడుతుందన్నారు. అంశంపై టీపీసీసీ ఫోకస్ చేయడంతో పార్టీ కొత్త క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. తొలి సమావేశం నిర్వహించిన కమిటీ ఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనే దానిపై విధి విధానాల్ని ఖరారు చేసింది. తనపై వచ్చిన ఫిర్యాదులతో సహా అన్నింటికీ త్వరలోనే పరిష్కారం చూపిస్తామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని 2 రోజుల క్రితం వెల్లడించారు. ఈ వచ్చిన సమస్యలన్నింటి మీద ఏ రకంగా ముందుకు పోవాలనే నిర్ణయం తీసుకుని అవసరమైతే కొన్ని కమిటీలు వేస్తాం. ఆ కమిటీలు అక్కడికి వెళ్ళి వారితోనే 2 గ్రూపులతో మాట్లాడటం, ఇంకో దగ్గర ఉంటే అక్కడ కూడా కమిటీ వేస్తాం, అక్కడ కూడా గ్రూపులతో మాట్లాడి దాని తర్వాత అవసరమైతే వారిని గాంధీ భవన్కు పిలిపించి మాట్లాడి ఫైనల్ డెసిషన్, ఫైనల్ నిర్ణయం. ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద కోపం లేదు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగకుండా, కాంగ్రెస్ పార్టీకి లాభం జరిగే విధంగా పనిచేయాలనేదే మా డిసిప్లినరీ కమిటీ యునానిమస్ నిర్ణయం. అందరూ మెంబర్స్ అది. పలు జిల్లాల్లో నేతలపై వచ్చిన ఫిర్యాదుల గురించి ప్రస్తావించారాయన. ఆసిఫాబాద్ జిల్లాలోని రావి శ్రీనివాస్ పై ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. ఉమ్మడి వరంగల్ నేతల మధ్య వివాదంపై మరోసారి క్రమశిక్షణ కమిటీలో చర్చిస్తామని చెప్పారు. గజ్వేల్లో నర్సారెడ్డి మైనంపల్లి మధ్య వివాదం తమ దృష్టికి వచ్చిందని, ఖైరతాబాద్ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలపై సమావేశంలో చర్చించామని తెలిపారు. పటాన్చెరు కాంగ్రెస్ లో తరచూ గొడవపడుతున్న కాటా శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారం కమిటీ ముందుకు రాలేదన్నారు మల్లు రవి. కాంగ్రెస్ లో నేతల మధ్య వివాదాలకు కొదవే లేదు. ఎప్పటికప్పుడు పలువురు నేతలు నాయకత్వానికి కొత్త కొత్త సమస్యల్ని సృష్టిస్తూనే ఉంటారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందే నేతల మధ్య వివాదాలకు పరిష్కారం చూపాలని భావిస్తోంది. నేతల మధ్య గొడవలు విభేదాలు ఇలాగే కొనసాగితే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తోన్న కాంగ్రెస్ నాయకత్వం ఎన్నికల నాటికి ఈ వివాదాలన్నింటికీ ముగింపు పలకాలని కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే మరోసారి క్రమశిక్షణ కమిటీ భేటీ ఉంటుందని చైర్మన్ మల్లు రవి చెప్పడంతో నేతల మధ్య గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, మరి వారి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.